పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్ప నటుడు, మంచి హీరో గారే. అది నటన వరకు మాత్రమే. ప్రజా జీవితంలో మీరు నటించాలనుకుంటున్నారు, అది సాధ్యమయ్యే పని కాదు. మీరు నటించలేరు. కొన్ని విషయాలలో చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మీరు కూడా ఉధృతంగా ప్రచారం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దుర్భాషలాడి మీ కుటుంబ పరువు ప్రతిష్టల్ని దెబ్బతీసిన దుష్ట చతుష్టయము పచ్చ పార్టీ వాళ్లతో అంటకాగుతూ ఈ ఎండల్లో తిరుగుతున్నారు మీరు. మరి ఎవరైనా సరే, సిగ్గు శరం ఉన్నవాడు ఎవరైనా సరే కానీ అటువంటి తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన పరువు ప్రతిష్టలు తీసిన వాళ్ళతోటి తిరగరు. నేను మిమ్మల్ని అనడంలా, పరువు ప్రతిష్టలు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు అటువంటి వాళ్ళతో తిరగరు. మరి మీరు ఆలోచించుకోండి, ఎటువంటి వాళ్ళతోటి మీరు తిరుగుతున్నారో, ఎటువంటి వాళ్ళకి మీరు మద్దతు పలికారో ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల బాలుడిని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా? జగన్కి గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా? తెనాలి సభలో పవన్ కళ్యాణ్. ఎస్, మీరు అన్నది కరెక్టే. 15 ఏళ్ల బాలుడిని తగలబెట్టడం చాలా దారుణం, అమానుషం. అది మానవత్వం కాదు, ఖండించాల్సిన విషయమే. అది రాజకీయంగా జరిగిన హత్య కాదు, అది లవ్ అఫైర్. అరే, మీకు గుర్తు చేస్తుంటే అప్పుడప్పుడు నవ్వు కూడా వస్తూ ఉంటుందండి నాకు. లవ్ అఫైర్, మీరు ఫెయిల్ కాల లవ్ అఫైర్లో. రేణు దేశాయిని ప్రేమించారు, రేణు దేశాయి మిమ్మల్ని ప్రేమించింది, పెళ్లి చేసేసుకున్నారు. పూనం కౌర్ మిమ్మల్ని ప్రేమించింది, మీరు పూనం కౌర్ గారిని ప్రేమించారు, ఆనందించారు, ఆస్వాదించారు. సరే, ఎందుకో విడిపోయారు. అన్నా లేజనోవాని ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు, సంసారం చేస్తున్నారు. అభినందనలు. ఇక్కడ జరిగిన అది బాలుడిని తగలబెట్టింది ప్రేమకి అడ్డు వచ్చాడని తగలబెట్టారు తప్పితే పదవికి అడ్డు వచ్చాడని తగలబెట్టలేదు. పదవులకి అడ్డు రాలేదు అతను. ఎవరి పదవులకి? పవన్ కళ్యాణ్ గారు మీ పదవికి అడ్డు రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పదవికి అడ్డు రాలేదు, లోకేష్ బాబు పదవికి అడ్డు రాలేదు, చంద్రబాబు నాయుడు గారి పదవికి అడ్డు రాలేదు, పురంధరేశ్వర గారి పదవికి అడ్డు రాలేదు. ఆ పిల్లాడు రాజకీయాల గురించి తగలబడలేదు, ఆ పిల్లాడిని రాజకీయాల కోసం తగలబెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాడు. అది తెలుసా నీకు? మనం ఇచ్చిన చెక్కులన్నీ బౌన్స్ అవుతూ ఉంటాయి కదా, మనకెట్లా తెలుస్తుంది? క్రీడాకారులకు ఇచ్చిన చెక్కులే బౌన్స్ అయ్యి వచ్చినాయి కదా మనకి తిరిగేసి. మనం ఎప్పుడు తీసుకుంటామే కానీ ఇవ్వడం తెలియదు కదా మనకి. అబ్బబ్బబ్బా, ఇది నేను రాసింది కాదు, పత్రికల్లో వచ్చిందే. అబ్బబ్బబ్బా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైకాపా కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా? అతను వైకాపా కార్యకర్త కాదు కాదు కాదు. ఇది గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదు. ఎందుకు అసత్యాలు చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడుపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? ఏటేటి, చంద్రబాబుపై రాళ్ల వర్షం కురిపిస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? చంద్రబాబు కురిపించాడా రాళ్ల వర్షము, బీరు బాటిళ్ల వర్షము? అవన్నీ ఎవరు కురిపించారు స్వామి? చంద్రబాబు కురిపించారా వర్షము, బీరు బాటిళ్ల వర్షము, రాళ్ల వర్షము? పోలీసులపై కూడా కురిపించింది ఎవరో. మారణ హోమమే లక్ష్యం. పోలీసులను చంపి ఆపై కాల్పులు ఓపెన్ చేయించేలా ప్లాన్. ఇది చంద్రబాబు నాయుడు గారు చేయించింది పవన్ కళ్యాణ్. చూడు, బీరు బాటిళ్ళు వేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు. చంద్రబాబు వేయించాడు ఇది పొంగనూరులో, చిత్తూరు జిల్లాలో. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం నాడు చిత్తూరు జిల్లా పర్యటనలో మారణ హోమమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. కనీసం 2 పోలీసులను చంపాలని దుర్మార్గపు ఆలోచనలు చేశారు. బాబు పర్యటనకు 2 రోజుల ముందే ఈ ప్లాన్ మొత్తం రూపొందించారు. పొంగునూరు వద్ద పోలీసులపై దాడులకు తెగబడి అల్లర్లు సృష్టించిన ఘటనకు సంబంధించి పొంగునూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి ఈ నెల 2వ తేదీన రొంపిచెర్లలో పార్టీ ప్రధాన వ్యక్తులతో ఈ మారణహోమ వ్యూహాన్ని రచించారు. అతని వ్యక్తిగత కార్యదర్శి గోవర్ధన్ రెడ్డిలు పోలీసులు విచారించగా పోసగుచ్చినట్లుగా విషయం అంతా వివరించారని తెలిసింది. ఇది విన్న పోలీసులు షాకు గురవ్వడంతో ఇదేం రాజకీయం అని కాసేపు ఆందోళనకు గురైనట్లు సమాచారం. టీడీపీ నేతలు రూపొందించిన వ్యూహాలు ఎలా ఉంటాయి? అది పవన్ కళ్యాణ్. పథకం ప్రకారమే పోలీసులపై దాడి. మాట్లాడుతున్న ఏఎస్పీ శ్రీలక్ష్మి. ప్రస్తుతం A1గా చల్లా రామచంద్రారెడ్డి, 62 మంది అరెస్ట్. పొంగనూరులో దాడికి పాల్పడిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. పథకం ప్రకారమే పోలీసులపై దాడి.
రాళ్ళు బీరు బాటిల్స్తో. పవన్ కళ్యాణ్ గారు ఎలా రాళ్ళు వేసి కొడుతున్నారో చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఒక ఏఎస్ఐకి కన్ను పోయింది, ఒక కానిస్టేబుల్కి కాలు ఈ రోజుకి నడవడం లేదు, శస్త్రచికిత్స చేశారు. మీకు మానవత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు? పోలీసులపై దాడి జరిగితే ఖండించకపోగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మీరు విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతున్న ప్రశ్నలే కాదు, ఇది రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అనుకుంటున్నారు. కాపు యువత, కాపు సామాజిక వర్గం నాయకులారా ఆలోచించండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి. జనసేన వెంట ఉన్నది అలగా జనాలు. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని ఎందుకు పిలవాలి? నా పక్కన కూర్చోవాలంటే ఒక హోదా ఉండాలి చిరంజీవికి. చిరంజీవికి ఏ హోదా ఉంది? పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు. ఇది ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, మీ సహచర సీనియర్ నటుడు బాలకృష్ణ గారు అన్నారు ఈ మాట. కమ్మ రక్తం ఎక్కించుకుంటే చిరంజీవి సీఎం అయ్యేవాడు. టీడీపీ మంత్రులు పాల్గొన్న సమావేశంలో వక్తలు కమ్మ రక్తం ఎక్కించుకుంటే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యేవాడు. నేను అడ్డగోలుగా టీడీపీకి మద్దతు ఇచ్చి నాయకులను గెలిపిస్తే మా అమ్మను తిట్టించారు. అసలు టీడీపీ వాళ్ళది ఒక పుట్టుకేనా? నాకు పరిటాల రవి గుండు కొట్టించాడనే ప్రచారం టీడీపీ ఆఫీస్ నుంచే జరిగింది. 1,00,000 కోట్లు దోచుకున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు. ఇవి మీరన్న మాటలు పవన్ కళ్యాణ్ గారు, నేను అనడంలా, ఇవన్నీ మీరన్నవే. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మీరు. అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ద్రోహం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు. అమరావతి ఒక కులానికి చెందిన రాజధాని. ఇక్కడ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు బతకగలరా? భవిష్యత్తులో రాష్ట్రం 3 ముక్కలు అవుతుంది. ఇది కూడా మీరే అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్? రాష్ట్రం 3 ముక్కలు కావడంలా రాష్ట్రాన్ని ఒకటే రాష్ట్రంగా ఉంచి 3 రాజధానులు, కర్నూలుని న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలు కాకుండా ఆపడానికే చేస్తే నువ్వెందుకు వ్యతిరేకిస్తున్నావు పవన్ కళ్యాణ్? నువ్వే అన్నావు అమరావతి ఒక కులానికి రాజధాని అని. నా మీద, నా కుటుంబం మీద విష ప్రచారం చేస్తున్న ఏబిఎన్ TV5 మహా న్యూస్ ఛానళ్లను బ్యాన్ చేయాలి. దుష్ట చతుష్టయంలో 3 ఛానళ్ల పేర్లు చెప్పేశావు. ఏబిఎన్ TV5 మహా న్యూస్ ఛానళ్ళని బ్యాన్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీ నోటితోటి మీరే అన్నారు. మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు స్టేజ్పై అంతా కమ్మోళ్లే ఉన్నారు, ఒక్క కాపు నాయకుడు కూడా లేడు అన్నది కూడా మీరే. నా కొడుకును పోలీసులతో కొట్టించి నా భార్య కోడనని లం కొడకల్లారా, లం డల్లారా అని చంద్రబాబు నాయుడు తిట్టించాడని కాపు సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు అన్నప్పుడు మీకు రోషం రాలేదా? రక్తం మరగలేదా పవన్ కళ్యాణ్? ఎందుకు మూసుకుని కూర్చున్నారు ఆ రోజు నాడు? ఆ ముద్రగడ లం కొడుకుని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి కొట్టరా లేదా అని గంటకు లోకేష్ ఫోన్ చేశాడు అని ముద్రగడ పద్మనాభం గారే చెప్పారు. అంత సీనియర్ నాయకుడిని, కాపు ఉద్యమ నేతని ఆ రకంగా హింసించి బండబూతులు తిడుతుంటే మీ రక్తము, చీము, నెత్తురు అనేది మరగలేదా? నన్ను మొదట్లో ప్రోత్సహించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తర్వాత ప్రజారాజ్యం పార్టీతో టీడీపీకి నష్టమని భావించి నాపై విషం చిమ్మాయి. మీ సోదరుడు నిన్న మొన్న 5 కోట్ల రూపాయలు మీ పార్టీకి విరాళం ఇచ్చాడు చిరంజీవి గారు. హ్యాట్స్ ఆఫ్ ఆయనకి, చిరంజీవి గారికి. ఆయన అన్నాడు ఆంధ్రజ్యోతి, ఈనాడు నా మీద విషం చిమ్ముతున్నాయి అని, నా కుటుంబం మీద విషం చిమ్ముతున్నాయని చిరంజీవి గారు అన్నారు. అప్పుడు రోషం రాలేదా పవన్ కళ్యాణ్? నేను చిరంజీవి మద్దతు ఇవ్వకపోతే రంగాన్ని లేపేసినట్లు లేపేసేవాళ్లే దాసరి నారాయణరావు గారు అన్నారు. ముద్రగడ పద్మనాభానికి నేను చిరంజీవి మద్దతు ఇవ్వకపోతే రంగాన్ని లేపినట్లు ముద్రగడ పద్మనాభాన్ని కూడా లేపేసేవాళ్ళని దాసరి నారాయణరావు గారు అన్నారు. నన్ను రంగాన్ని లోపలయ్యాలని బాబు ప్రయత్నించాడు, కానీ నేను లక్కీగా తప్పించుకున్నాను. నన్ను రంగాన్ని లేపేయాలని బాబు ప్రయత్నించాడు, కానీ నేను లక్కీగానే తప్పించుకున్నాను. కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బాబు గారు రంగాన్ని చంపించినట్లే కన్నా లక్ష్మీనారాయణ కూడా లేపేయాలనుకున్నారట. అది కన్నా లక్ష్మీనారాయణ గారే చెప్పారు. అప్పుడు రక్తం మరగలేదా మీకు? ఆవేశం రాలేదా? రంగా హత్య గురించి చంద్రబాబుకు ముందే తెలుసు. హరిరామజోగయ్య గారు అన్నారు, ఆయన మీ పార్టీకి సలహాదారుడు కూడా. ఆయన్ని పక్కన పెట్టేశారనుకోండి మీరు, అది వేరు విషయం.
వంగవీటి రంగాన్ని లేపేసింది చంద్రబాబే. వంగవీటి నరేంద్ర అన్నాడు ఈ మాటలు. క్వింటా తూకానికి ఒక్కోసారి కొన్ని గింజలు తగ్గుతాయి. పవన్ లాంటి ఆ 4 గింజల వల్లే మొత్తం కాటా తూగిపోతుంది అనుకోకూడదు. గోరంట బుచ్చే చౌదరి గారు అన్నారు. ఆయన శాసనసభకు పోటీ చేస్తుంది. అప్పుడు మీకు రక్తం మరగలేదా బాబు? పవన్ కళ్యాణ్ బాబు, నీ చుట్టూ భద్రత ఉంది, ఆపై జెండాలున్నాయి. అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడమా? అసలు మీరే దాడులు చేస్తారు. మీపై దాడులా? రాష్ట్ర డీజీపీ నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు? ఈ వ్యవహారానికి కారకులు ఎవరో ఇప్పటి వరకు గుర్తించలేదు. చేతిలో యంత్రాంగం ఉండి కూడా ఎందుకు గుర్తించలేకపోయారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. అబ్బబ్బబ్బా, ఆలస్యంగానే చెప్పారే. దొరికాడు. అతను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కంగారు పడకండి పవన్ కళ్యాణ్ గారు, తొందరపడిపోకండి. ఎందుకు తొందరపడిపోతారు? పోలీసులను ఎందుకు విమర్శిస్తారు? రేపు మీరు అధికారంలోకి వచ్చినా మీకు పోలీసుల సహాయం కావాలి కదా. అందులో మీ తండ్రి గారు పోలీస్ అని చెప్పుకున్నారు, పోలీసు ఉద్యోగం చేశారని. అటువంటి పోలీసు వ్యవస్థ మీద విమర్శలు చేయకూడదు పవన్ కళ్యాణ్ గారు. అంటే మీ నాన్నగారు ఉద్యోగం చేసి మీకు చదువు సంధ్యలు నేర్పించిన మీ నాన్నగారికి జీతభత్యాలు ఇచ్చినటువంటి శాఖ పోలీస్ శాఖ, ఆ శాఖ మీదే నిందలు వేస్తారా మీరు పవన్ కళ్యాణ్ గారు? తప్పు పవన్ కళ్యాణ్ గారు. అన్నం పెట్టిన కంచాన్ని కడగకుండా ఉంచకూడదు, కడగాలి. ఎన్నికలు రాగానే వైఎస్ జగన్కు ఏదోలా గాయమవుతుంది, లేదా ఎవరో ఒకరు చనిపోతారు, లేదా చంపేస్తారు. పోయినసారి ఎంతో భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో గాయం చేశారు. తాజాగా గులకరాయి దాడి. ఆ దాడి గురించి స్పందించమని మా నాయకులు అడిగారు. కానీ నిజంగా దాడి జరిగిందా, ఆయనే చేసుకున్నారా, లేక కోడికత్తిలా డ్రామానా నాకే తెలియడం లేదు. మరి తెలియనప్పుడు ఎందుకు ఇన్నిసార్లు పోలీసుల మీద మాట్లాడావు, డీజీపీ మీద మాట్లాడావు, నిఘా విభాగం మీద మాట్లాడావు? నాకే తెలియదని నువ్వే అంటున్నావు. అంటే మాట మీద నిలకడలేని నువ్వా రాజకీయాల గురించి మాట్లాడేది పవన్ కళ్యాణ్? 5 నిమిషాలలోనే ఎన్ని మాటలు మార్చేసావు పవన్ కళ్యాణ్? కరెంట్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదు, అందుకే స్పందించలేదు. నేను భాజపాతో ఉన్నానని నాకు ఓటు వేయబోమని కొందరు అంటారు. గాయపడిన జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మరి జగన్కు కూడా ముస్లింలు ఓటు వేయకూడదు కదా. నేను మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకునే వ్యక్తిని కాను. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు 450 కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్. ఇవన్నీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. లాభం లేదు, అట్లా ప్రచారం చేసి లాభం లేదు. పవన్ కళ్యాణ్ గారు, మీ ఆత్మగౌరవాన్ని, మీ కుటుంబ గౌరవాన్ని బదారికి ఇచ్చిన వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది మీరు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. అయినా మీ ఎన్నికలు బాగానే ప్రచారం చేసుకుంటున్నారు, కానీ అసత్యాలు ప్రచారం చేయకుండా ప్రచారం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఓకే, జై హింద్.